ఆ పెన్ డ్రైవ్ దొరకలేదని నేను కంగారు పడుతుంటే మీరేంటి అభిన్ చూసి కూడా కూల్గా ఉన్నారు? ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఇలాంటప్పుడు నేను ఎలా ఊహిస్తానో మీకు తెలీదంతే. మనం ఏసే ఒక ఎత్తు చిత్తయిపోతే వెంటనే ఇంకొక ఎత్తు సిద్ధంగా ఉండాలి. అంటే మీరు చెప్పేదేంటి? కోర్టులోకి వెళదాం పదండి. అక్కడికి వెళ్ళాక అన్నీ మీకే తెలుస్తాయి. కమాన్. అమ్మా, ఇంట్లో ఉండే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా? ఏమో బాబు, నాకు తెలీదు. మనకున్న ఒకే ఒక సాక్ష్యం ఆ పాప. ఇప్పుడు వాళ్లే కనిపించకపోతే ఏం చెయ్యాలి? ఒకవేళ కోర్టు మెట్లు ఎక్కడం ఇష్టం లేక ఎక్కడికైనా వెళ్ళుంటారా? లేదంటే ఎవరైనా భయపెట్టుంటారా? లేదా ఎవరైనా ఏదైనా చేసుంటారా? ఈ విషయం వెంటనే అభికి చెప్పాలి. రాహుల్ బాబు, పాప వాళ్ళని తీసుకుని వస్తున్నారా? కోర్టు టైం అవుతుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చేయండి. తీసుకురావడానికి వాళ్ళు ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నారు రాహుల్ బాబు? వాళ్ళని తీసుకురావడానికే వాళ్ళ ఇంటికి వచ్చాను. కానీ నేను ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ ఇంటి తాళం వేసుంది. ఇక్కడ ఎవరిని అడిగినా తెలీదు అంటున్నారు. ఎంత వెతికినా ఎక్కడ కనిపించడం లేదు. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అభి. పాప కోసం నేను వెతుకుతున్నట్టు వీళ్ళకి తెలిసిపోయిందా? నిన్న ఐరేంద్రి వాళ్ళని పెన్ డ్రైవ్ కోసం వీళ్లే పంపించారా? రాహుల్ బాబు, వాళ్ళని ఎవరైనా ఏమైనా చేశారా? లేదా వీళ్లే కోర్టుకు రావడం ఇష్టం లేక ఎటైనా వెళ్ళిపోయారా అనేదే నాకు అర్థం కావడం లేదు అభి. రాహుల్ బాబు, ఇప్పుడు మనకి ఆ పాప కంటే ముఖ్యమైన వాళ్ళు ఎవరూ లేరు. మీరు అక్కడే ఉంటారో ఎవరినైనా అడిగి తెలుసుకుంటారో తెలీదు, కానీ ఖచ్చితంగా ఆ పాపని కనిపెట్టి తీసుకురండి. ఎలా అభి? వాళ్ళని కనిపెట్టడం ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు ఏం చేస్తే వాళ్ళు దొరుకుతారు? మనకిప్పుడు వేరే మార్గం లేదు రాహుల్ బాబు. వాళ్ళు లేకపోతే మనం కేసులో ముందడుగు వేయలేం. మనకున్న ఒకే ఒక్క మార్గం ఆ పాపే. లేదంటే ఈ రోజుతో మనం ఈ కేసు ఓడిపోయి అత్తయ్య మావయ్యలని కాపాడుకోలేము. ఆ విషయం నాకు కూడా తెలుసు అభి. సరే, నువ్వు కంగారు పడకు. నేనేదో ఒక విధంగా నా ప్రయత్నం నేను చేస్తాను. వాళ్ళెక్కడున్నా కనుక్కొని తీసుకొస్తాను. జాగ్రత్త రాహుల్ బాబు. ఈ రోజు జడ్జిమెంట్ ఇచ్చే రోజు. ఆ జడ్జిమెంట్ రాకుండా ఆపాలంటే మాకున్న ఒకే ఒక్క దారి ఆ పాప. కానీ ఆ పాప కనిపించడం లేదని రాహుల్ బాబు చెప్పారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకేం అర్థం కావడం లేదు. యువర్ ఆనర్, ఈరోజు న్యాయం గెలిచే రోజు. మీరు తీర్పు ప్రకటించే రోజు. నేరానికి పాల్పడిన ఈ వాసుదేవ్ వేదవతి దంపతులకి శిక్ష విధించే రోజు.
ఆధారాలను జరిగిన విచారణను పూర్తిగా అర్థం చేసుకుని ఈ నేరస్తులకి కఠిన కారాగార శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను.